అక్క మాది నిజామాబాద్ అక్క మాది మా కులదేవత సమ్మక్క సారలమ్మ. నా పేరు బాజ సాంబయ్య. సాంబయ్య నువ్వు జంపన్న జంపన్న ఏడున్నారు జంపన్న బాగా దిక్కేనా? బాగా దిక్కే ఉన్నాము. ప్రతిసారి అమ్మవారికి మేకలు వస్తాము, ప్రతి జాతరకు మేకలు వస్తూనే ఉంటాము. రెండు ఎత్తుకొచ్చిండ్రు తమ్మి మరా ప్రతిసారి 2 మేకలు వస్తాం అక్క. 2 మేకలు వస్తారు ప్రతిసారి. ఎప్పుడు వచ్చిండ్రు మీరు నిజామాబాద్? మేము 2 రోజుల అక్క వచ్చి 2 రోజుల నుండి మరి ఏం వండుకొని తిన్నారు తమ్మి? ఈ రోజు మేకలు నిన్న కోళ్ళు కోసాం అక్క, ఇవాళ మేకలు ఎదురిచ్చి కోళ్ళు కోసాం. ఇప్పుడు ఈడు ఏం చేయడానికి తీసుకొస్తారు? అమ్మవారికి మేకలు అమ్మవారికి చూపించి ఇవి కూడా కోయడానికి. ఈ రోజు జాతర షూరు కాబట్టి ఈ రోజు ఒకటికి వస్తావా? 2 వస్తాము. ఒకటే చెప్పక 2. ఈ రోజు జాతర కదా, ఈ రోజు నుండి షూరు వస్తుంది కాబట్టి 2 మేకలు అయిపోవాల్సిందే. సారలమ్మ తల్లి వస్తున్నది కాబట్టి 2 మేకలు అయిపోవాల్సిందే అంటున్నాడు ఈ అన్న. అవన ఏం మొక్కుకుంటావా? ఏమన్నా మొక్కులు ఉంటాయి అక్క, మా ఈ మొక్కులు ఉంటాయి. మా మొక్కులు బంగారం జోకిచ్చేది ఉంటది మాకు. మాల అమ్మవారి ఏ బంగారం జోకించడు? ఎవరి పేరు మీద జోకిస్తాం? మేము అనుకుంటాం ఎవరు జోకించుకోవాలని అనుకుంటాం. చిన్న పిల్లలు అయితే కంపల్సరీ. మాకేదన్నా బాధ వచ్చినా ఆపద వచ్చినా అమ్మవారిని మొక్కుకుంటే మాకు ఎంతనే అనుకున్న పనులు అయితే ఆరోగ్యంగా ఉంటాము. అప్పుడు మేము బంగారం జోకిస్తాం. నేనా లేకుంటే బిజినెస్ ఏం బిజినెస్? ఇది రిటర్న్ ఐటీ రిటర్న్స్ చేసుకుంటాం. ఐటీ రిటర్న్ బిజినెస్. నువ్వు తమ్మి? నేను ఆయుర్వేదిక్ చేస్తా. ఆయుర్వేదిక్ చేస్తాను. ఏమన్నా మందులు గిందులు పట్టుకొస్తావా? మరా ఏం పట్టుకరాలే. ఇక ఏ దాపుకున్న కక్కుడు కాళ్ళకి గిట్ల ఏమన్నా అయితే మరి ఉండద్దా? పోస్తా అన్నిటికీ పోస్తా. మందులు వస్తా. ఇక ఈ నీ పేరేమో అంటే సాంబయ్య తమ్ముడు ఆయుర్వేదం మందులు పోస్తాడంట. ఇట్లా సప్పిడి పోస్తారా అని వెనకట్టుకుంటుండే తమ్మి. నీకు ఎక్కడ సప్పిడి పోస్తాడు? దర్శన కాడికి పోస్తాక మా తాతలు మా నాన్నల తర్వాత మా తాతలు చాలా చేస్తుండే. మందులు పోసుడు, మందులు పెట్టుడు. ఇట్లా ఏదైనా రోగం వస్తే మంచి పనులకు వాళ్ళు చేస్తుండే. మా తాతలు చేస్తుండే పూర్వం నుండి. ఇప్పుడు మాకు కొద్దిగా తెలిసిన మా కాడికి మేము చేస్తాం. తెలిసిన కాడికి చేస్తారు. నాకు మా ముసలి మా నాయన ఉంటుండే అని చెప్పినా కదా, మా ముసలి సప్పిడి అంతా అయిపిస్తుండే అందరికి. ఇక వారం రోజుల దాకా సప్పటన్నం తినిపిస్తుండే. పాడైపోని పెరుగన్నం తినాలి, లేకుంటే సప్పుడే కూకోవాలి. ఈ సప్పిడి అంటే సప్పుడు ఏక తినుడు, సప్పటి అన్నం సప్పుడు ఏక తినుడే సప్పిడి అంటుండే. పాడగాని మంది వేసుకున్నాడేమో కానీ సప్పిడి తినలేక సస్తున్నాం అంటుంటారు. ఇప్పుడు మొత్తం మందు కూడా అయిపోయింది అక్క. ఇప్పుడు మందు కూడా అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి హోటల్లో తినుడు అవుతుంది. హాస్పిటల్ బాగానే కాబట్టి కొద్దిగా మందు తక్కువైంది. ఇప్పుడు అప్పటి అన్నం అప్పటి ఫుడ్ అది మంచిగా ఉన్నది. ఆ లెక్కనే కాదేమ్మా, ఇద్దరితోటి మాట్లాడిస్తున్నాను. నువ్వు నడిమిట్లా మాట్లాడుతున్నావు. నేను కూడా వచ్చిన జాతరకు నాకు ఒక డబుల్ బెడ్రూమ్ అని కోరుకుని కాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఇప్పి నాకు మంచిదా మొక్కుకున్నా. నేను కూడా అది ఒకటే మాట్లాడుతున్నది. మరి బాగున్నానేమ్మా, బాగున్నావా? నువ్వు కాళ్ళ నొప్పులు గిళ్ళ నొప్పులు అని మంచుకున్నాయా? ఏడికెంత వచ్చినావు? మా అక్క గాజులు నా గాజులు సేమ్ ఒక్కటే తీరు. నాకన్నా ఇంకా 2 ఎక్కనే వేసుకున్నది మా అక్క. జనగామ వాళ్ళు జనగామ పక్క కూర నెల్లుట్లకేంచి వచ్చినావు. జనగామ రావద్దని ఏమన్నా ఉంటదా? జనగామకు రావద్దని ఏమన్నా ఉంటదా? రావాలి.